రాంగ్ కాల్తో మోసపోయిన యువకుడు. రాంగ్ కాల్తో మోసపోవద్దని అధికారులు అన్ని విధాలుగా చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఎక్కువగా చదువుకున్న వారే ఈ మోసానికి బలవుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇదే మోసం మళ్లీ చిత్తాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. నెన్నెల మండలంలోని చిత్తాపూర్ గ్రామంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న భోగి రవి అనే విద్యార్థికి గత శనివారం రోజున మీ మొబైల్కు ఆఫర్ వచ్చిందని, డబ్బులు పంపిస్తామని కాల్ రావడంతో నమ్మి ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన ఓటీపీ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పడంతో ఒకేసారి ఆయా అకౌంట్లలో నుండి మొత్తం 75,000 రూపాయలు స్వాహా కావడంతో బాధితుడు కంగు తిని మోసపోయామని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా ఎలాంటి రాంగ్ కాల్స్ను నమ్మవద్దని, ఎలాంటి ఆధారాలను ఇతరులకు చెప్పకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి, అలాగా ఇంకెవరు మోసపోవద్దని బాధితుడు పేర్కొన్నాడు. తీన్మాన్ న్యూస్, నవీన్. చిత్తపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇక్కడ భోగి రవి అనే విద్యార్థి అకౌంట్లో నుంచి 85,000 రూపాయలు రాంగ్ కాల్ వచ్చి మోసపోయినందున మన మీడియాకు తెలియజేయడం జరిగింది. ఈరోజు ఆయన ఎలా మోసపోయాడు, ఆ రాంగ్ కాల్ ఎలా వచ్చింది అనే దానిపైన మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ మా దగ్గర ఉన్నాడు. నెల క్రితం నాకు ఒక సామ్సంగ్ కేర్ నుండి అనేది ఒక ఫోన్ వచ్చింది. దాని ద్వారా నేను ఫోన్ లిఫ్ట్ చేశాక అతను అన్నాడు కదా, సార్ మీరు సామ్సంగ్ కేర్ నుండి మొబైల్ గిఫ్ట్ గెలుచుకున్నారు, 14,000 మొబైల్ మీకు 4,050కి ఇస్తామని చెప్పారు. చెప్పాక మేము డీటెయిల్స్ చెప్పాక మళ్ళీ మీ పోస్ట్ ఆఫీస్ రిటర్న్ పంపించడానికి వారం క్రితం ఫోన్ చేసి చెప్పాక మేము సైలెంట్ ఉంటే మొన్న శనివారం రోజున ఫోన్ చేసి, సార్ మీ మొబైల్ రిటర్న్ వల్ల 10,000 రూపాయలు అనేది అలానే ఆఫర్ ఉంది, కంపెనీ తరఫున 2,000 రూపాయలు కట్ చేసుకొని మళ్ళీ మీకు 8,000 రూపాయలు అకౌంట్లో ఇస్తాననగా నేను నమ్మి అతనికి అకౌంట్ నెంబర్ చెప్తే 5,000 రూపాయలు వేసినట్టు వేసి మళ్ళీ ఇంకో 3,000 రూపీస్ వేస్తానని చెప్పి ఇంకోటి చెప్పాక మనీని కట్ చేసుకున్నాడు. మీ మనీ మళ్ళీ రావాలంటే ఇంకో అకౌంట్ నెంబర్ చెప్తే అతను అందులో నుంచి 40,000 రూపాయలు కట్ చేసుకున్నాడు. మళ్ళీ మీరు ఫోన్ చేస్తే ఏమన్నాడు? మళ్ళీ మీకు ఫోన్ చేస్తే మళ్ళీ ఇంకొక అకౌంట్ నెంబర్ చెప్పమంటాడు తప్ప ఏమైతే రెస్పాండ్ ఇవ్వడం లేదు. పోలీసులను ఆశ్రయించారా? పోలీసును ఆశ్రమిస్తే ఎంక్వైరీ పెడుతున్నామని చెప్పారు. చూస్తూనే ఉన్నాం కదా, కష్టమే ఫలితము అన్నారు. ఇప్పుడు కష్టం లేకుండా మనకు డబ్బులు అనేది రావనేది తెలుసుకోండి. ఇక ముందు ఎవరు కూడా దీన్ని ఇలా మోసపోవద్దని మా తీర్మానం ద్వారా మీకు స్పెషల్గా చెప్తున్నాం. యువకుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇటుపోయిన వాళ్ళకి ఆధారం లేదు. వేరే వ్యక్తి ఫోన్ చేసి కొందరి డబ్బులు తీసుకున్నాడు. వాళ్ళు ఇంట్లో అందరు చాలా బాధపడుతున్నారు. కావున వాళ్ళకు ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ కొంచెం దాన్ని చొరవ తీసుకొని కొన్ని డబ్బులు వచ్చే విధంగా ఆదుకోవాలని చిత్తాపూర్ తరఫున మేము కోరుకుంటున్నాం. కావున ఇటువంటి విషయాల్లో మరి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కానీ ఏ వయసు వారైనా కానీ ఎవరు నమ్మినా మోసపోవద్దు. అటువంటి విషయాలు తెలిసిన వెంటనే ఫోన్ కట్ చేసేయాలి, లేకుంటే వేరే వారికి ఇటువంటి విషయాలు జరగకుండా చూడాలని మా చిత్తాపూర్ ప్రజలను కోరుకుంటున్నాం. ఈ విషయం తెలుసుకొని తీర్మాన్ నవీన్ గారు అందుబాటులోకి వచ్చిండ్రు. కావున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.